పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. ఈ జూన్ 1వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది? అయితే అన్ని రాశి ఫలితాల్లాగా ఈ 15 రోజులు కాదు. ఎందుకంటే విశేషంగా గురువు జూన్ 2న మారబోతున్నారు. కనుక ఫలితాలను ఆసాంతం విని గురువుగారు చెప్పేటువంటి పరిహారాల్ని పాటించండి. ఈ అంశాలు వివరించడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష శాస్త్ర పండితులు, ఆధ్యాత్మికవేత్త, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహర్ శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, వృషభ రాశి వారికి జూన్ 1 నుండి 15వ తేదీ వరకు ఎలా ఉండబోతోంది? ముఖ్యంగా గురువు కూడా మారబోతున్నారని మీరు చెప్తూ వస్తున్నారు. ఆ ప్రభావం ఎలా ఉంటుంది? గురువు 2వ తారీఖు నుంచి మారబోతున్నాడు. అక్టోబర్ 30వ తారీఖు వరకు ఉంటాడు కర్కాటక రాశిలో. అయితే ప్రధానంగా ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే కేవలం మిథున రాశినే కాదు, 12 రాశిలో జన్మించిన వాళ్ళు కాలసర్ప ప్రభావంలో ఉంటారు. అంటే రాహు కుంభరాశిలో, కేతు సింహరాశిలో, అలాగే శని మీనరాశిలో, కుజుడు మేషరాశిలో, మరియు వృషభ రాశిలోకి రవి, తర్వాత మిథున రాశిలోనే రాష్ట్రాధిపతి బుధుడు, అలాగే 8వ తారీఖు వరకు శుక్రుడు మిథున రాశిలో, 9వ తారీఖు నుంచి శుక్రుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తుంటాడు. అయితే ప్రధానంగా వృషభ రాశిలో తర్వాత మిథున రాశి కదమ్మా. ఈ మిథున రాశి వారికి చక్కగా యోగించే దశ రాబోతుంది. ఓ, ఎందుకు? గురుడు మారుతున్నాడు 2వ తారీఖు రోజున. ఇప్పటి వరకు ఉన్న కష్టాలు కొంచెం పోయేలా ఉన్నాయి. అయితే 2వ తారీఖు రోజున మారబోతున్నప్పుడు ప్రధానంగా ఏం జరగబోతుంది మిథున రాశిలో జన్మించిన వాళ్ళకంటే? ప్రధానంగా ఆర్థికపరమైన సమస్యలు తొలగబోతున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి ఉండబోతుంది. అంటే అత్యంత శుభకరుడైనటువంటి గురువు శుభస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు అనుకున్నదే తడవుగా పెద్దల యొక్క సహాయ సహకారాలు, ఆలోచనలు అన్నీ కూడాను వాళ్ళకి లభిస్తాయి. అంతే కదమ్మా. ఇప్పుడు డౌట్స్ లో ఉన్నటువంటి వాళ్ళకి క్లారిటీ వచ్చింది అనుకోండి, గైడెన్స్ అవసరం. అదే మంచి గైడెన్స్ అనేది దొరుకుతుంది. ఇక గురువు ముఖ్యంగా ధనకారకుడు కాబట్టి ధనం ఈ విధంగా అన్ని విధాలుగా బాగుంటుంది. కాకపోతే వీక్షించిన మన ప్రేక్షకుల్లో ఈ గురువు మారగానే ఈ మిథున రాశిలో వాళ్ళకి సంబంధించినందుకు కనీసం 18వ తారీఖు వరకు వేచి చూడమని. జూన్ 2న మారగానే మంచి అని కాదు. ఇప్పుడు బట్టలు ఉతుకుదాం, దాని మీద వేగానే ఆరుతాయా? ఒక గంటన్నా ఉంటే ఆరుతాయి. అలాగే వృషభ రాశిలోకి తన సొంత మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి తన సొంత నక్షత్రం అయినటువంటి పునర్వసులో ఉంటాడు 18 వరకు. తరువాత యోగకారకుడైనటువంటి నక్షత్రంలోకి వెళ్ళిపోతాడు, శని నక్షత్రంలోకి. రాగానే అప్పుడు వాళ్ళకి ఈ 18వ తారీఖు నుంచి దాదాపు ఒక నెల 2 నెలల వరకు వీళ్ళకి ధన ప్రవాహం ఇబ్బంది ఉండదు. ధనం ఇబ్బడి ముబ్బడిగా వచ్చేస్తూనే ఉంటుంటది ఈ మిథున రాశి వారికి. చక్కగా ఉంటుంది. అన్నిటికంటే ప్రధానంగా ఈ యొక్క 9వ స్థానంలో రాహు సంచారం, ఇది కాస్త ఆలోచించాలి. తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఇది ప్రధానంగా చూసుకోవాలి. తండ్రి గారి ఆరోగ్యం ఎప్పుడు కూడా మానిటైజేషన్లో ఉండాలి, మానిటరింగ్ చేస్తుండాలి. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే శని 10వ స్థానంలో ఉన్నాడు, కంటక శని ప్రభావం. కాబట్టి గురువు సొంత నక్షత్రంలో 18వ తారీఖు ఉంటాడు. మిథున రాశి వారికి కంటక శని. ఎప్పుడైతే గురువు శని నక్షత్రంలోకి వచ్చేసేస్తాడో శని మీద వీక్షణ గురువుకు ఉంటుంది. తద్వారా ఆ శని యొక్క దోష ప్రభావం తగ్గి గురువు యొక్క శుభ ప్రభావం పెరుగుతుంది. అందుకే 18వ తారీఖు వరకు వేచి చూడండి అని చెప్పి. శని వల్ల ఇప్పటికీ కూడా ప్రతి ప్రయత్నంలో ఆటంకాలు వచ్చాయి ఈ యొక్క మిథున రాశిలో. కానీ ఇక ఆటంకాలు ఉండవు. ఈ గురువు అంతా శుభాన్ని కలగజేస్తాడు. కుజుడు చక్కటి శుభస్థితిలో ఉన్నాడు. అన్ని విధాలుగా మంచి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్ని విధాలుగా చక్కగా కుజుని యొక్క ప్రభావం వలన మంచి స్థితికరమైనటువంటి పొజిషన్లోకి ఉంటారని చెప్పవచ్చు. కానీ ఇక్కడ ప్రధానంగా రవి యొక్క సంచారం కొంత ఆందోళన కాబట్టి జాగ్రత్తగా. రవి సంచారం రవి ప్రభావం కాబట్టి కాస్త ఆందోళన కలిగించే అంటే ఎటువంటి ఫలితాలు ఇస్తారు గురువు గారు రవి?
ఇప్పుడు ముఖ్యంగా ఉద్యోగం. ఆ. ఉద్యోగస్తులు కొత్త ఉద్యోగంలో మారడానికి ప్రయత్నం చేయకూడదు. ఓకే. ఈ గురువు ఉన్నంత వరకు కూడా, గురువు అక్టోబర్ వరకు ఉంటాడు కదా, ఇక ఉద్యోగం మారడానికి ప్రయత్నం చేయకూడదు. తర్వాత ఉద్యోగంలో కాస్త ఆందోళన ఉంటుంది. ఆఫీస్ పని మీద దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. హ్మ్. ఈ విధంగా చెప్పవచ్చు. అలాగే మిథున రాశిలోనే రాష్ట్రాధిపతి బుధుడు సంచారం చేస్తుండడం వల్ల లేనిపోని కొత్త చిక్కులు వస్తాయి. హ్మ్. ఇవన్నీ గురువు వల్ల ధనము, కీర్తి ప్రతిష్టలు ఇవి ఉంటాయి. వీటితో పాటుగా మిగతా ఇది ఒక్కటి ఉంటే సరిపోవు కదా, మిగతా యాంగిల్స్ లో కూడా చక్కగా ఉండాలి కదా. కానీ ఆలోచనాపరమైన చిక్కులు ఈ విధంగా ఈ యొక్క బుధుడు సంచారం చేస్తున్నందువల్ల వస్తుంది. కానీ శుక్రగ్రహ సంచారం బాగుంటుంది. ఎప్పుడైతే గురువు ధనకారకుడు ఉంటాడో, శుక్రుడు ఎప్పుడైతే గురువుతో కలిసి 9వ తారీఖు నుంచి ప్రయత్నం చేస్తుంటాడో, కొత్త వాహనాలు కొనుగోలు చేసుకోవాలని ఆలోచన, లేకపోతే ఇంట్లో గృహోపకరణాలు మంచిగా చక్కగా గా కనబడడానికి చక్కగా ఆలోచనలు, ఇవన్నీ కూడాను మిథున రాశి వాళ్ళు చేస్తారు. అన్ని విధాలుగా చక్కగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే గురువుగారు, మిథున రాశి వాళ్ళు విద్య, ఉద్యోగం, ముఖ్యంగా విదేశాల్లో ఉన్న వాళ్ళు చాలా మంది స్టూడెంట్స్ జాబ్ రాక ఇబ్బంది పడతారు. వాళ్ళందరికీ ఎలా ఉండబోతుంది? మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి, విద్యార్థులకి గురుబలం పెరుగుతుందమ్మా. ఇంతకుముందు మీరు మాటల్లో అన్నారు, చదివినవే మనకి ఎగ్జామ్స్లో వస్తే ఎట్లా ఉంటుంది. కాబట్టి చక్కగా చదువుకున్నవి ఎగ్జామ్స్లో వాళ్ళకి వస్తాయి. కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా చక్కగా మంచి అట్లా అని చెప్పేసి గాల్లో దీపం పెట్టి కూర్చోమని కాదు, ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నంలో చదివినవి వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి. కాబట్టి మంచి కళాశాలలో మంచి ప్రవేశం లభిస్తుంది. అలాగే ఉద్యోగార్థులకు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలమ్మా. కొత్త ప్రయత్నాలు చేయకుండా ఉండడమే మంచిది. నిరుద్యోగస్తులు ఇంకా ప్రయత్నం చేయాల్సిందే, తప్పదు. ఎందుకంటే ఇక్కడ సమయం అనుకూలంగా లేదు కాబట్టి. కనీసం గురువు అనుకూలంగా వచ్చినప్పుడు ఏదో ఒక స్పార్క్ లాగా వస్తాయి. సాధారణమైన అనుకున్నంత స్థాయి తగ్గ ఉద్యోగం లభించకపోయినా సాధారణంగా ఉంటాయి. కానీ వచ్చిన దాంతో సంతృప్తి పడి కొంతకాలం ప్రయత్నం మనం చేసుకుంటే మంచిది. అలాగే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం, ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి పర్వాలేదు. ప్రయత్నాల్లో కొంత ఉద్యోగస్తులు కొంత వాళ్ళకి సంబంధించినటువంటి ప్రయత్నాల్లో అనుకూలతలు అనేటువంటివి ఉంటాయి. అధికారుల యొక్క అండదండలు జరగడం, ఏదో ఒక పని అనేటువంటిది లభించడం, ధన రూపేణ ఏదో ఒక మార్గం ద్వారా ధనం అనేటువంటిది వస్తుందమ్మా. కాబట్టి అది ఉద్యోగమా లేకపోతే సొంత కాళ్ళ మీద నిలబడమా అనేది వాళ్ళ యొక్క ఆలోచన విధానం మీద ఆధారపడుతుంది. ఏదైనా కానీ ఒక తీగ జీవితంలో అందుబాటులో ఉంటుంది. తద్వారా కొంతవరకు కాలయాపన జరగవచ్చు. గురువుగారు, మిథున రాశి వారికి జూన్ 1 నుంచి 15వ తేదీ వరకు రోజువారీ ఎలా ఉండబోతోంది? ప్రధానంగా గమనించుకున్నట్లయితే వీక్షించే ప్రేక్షకుల్లో కూడా ఎప్పుడూ కూడా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆటంకాలు ఎదురవుతున్నాయా? అన్ని అవకాశాలు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నాయా? కుటుంబ సభ్యులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటుందా? ఏ పని చేసినప్పటికీ కూడా ఇంత కష్టపడి పని చేశానా అన్న భావనే మిగులుతుందా? నిజాయితీగా కష్టపడ్డ ప్రతిఫలం దక్కట్లేదా? పెళ్లిళ్ళు కావడంలో ఇబ్బందులు అవుతున్నాయా? సంతాన సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయా? దాంపత్య సమస్యలు ఉంటున్నాయా? ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ చిన్నది కూడా ఒక సమస్యగా ఉంటుంది అని అంటే మీ యొక్క జాతకంలో పంచశాప ప్రభావాలు ఉన్నట్టు లెక్క. స్త్రీ శాపము, గురు శాపము, దైవ శాపము, సర్పశాపము, పితృశాపము. ఈ పంచశాప నివృత్తికి మన పీఠమాధ్వర్యంలో ప్రతి నెల 2వ ఆదివారంలో ఈ సంబంధించినటువంటి పంచశాప నివృత్తి పూజల హోమాలు జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి 1, 2, 3, 4 ఈ తేదీలలో సంపూర్ణమైనటువంటి అనుగ్రహం లభిస్తుంది. ధనపరమైన సమస్యలు తీరుతాయి. ఆనందకరంగా జీవిస్తారు. దాంపత్యములో ఉన్నటువంటి పొరపచ్చాలు తొలగి సంతోషంగా ఉంటారు. అలాగే ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా ఆనందకరంగా జీవిస్తారు. విందుల వినోదాల్లో పాల్గొంటారని చెప్పవచ్చు. ఇక 5, 6 తేదీల్లో మాత్రం ఖర్చులు అధికంగా ఉంటాయి. మానసికమైన ప్రశాంతత ఉండదు. అలాగే ఏ పని చేసినా కానీ ఆందోళనతో కూడుకున్న జీవనం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 7, 8 ఈ తేదీల్లో మాత్రం కాస్త సంతాన మూలకంగా విభేదాలు, ఆకస్మికంగా అంటే మనకు నష్టం జరుగుతుందని తెలిసిపోతుంది, కానీ దాన్ని ఆపలేకపోతుంటాం ఏదైనా కానీ. కాబట్టి కోర్టు, అలాగే ఆస్తికి సంబంధించిన చర్చలు వస్తాయని చెప్పవచ్చు. ఇక 9, 10, 11, 12, 13 ఈ తేదీలలో అన్ని విధాలుగా ప్రోత్సాహకాలు ఉంటాయి.
ఎవరి ఏ రంగంలో ఉన్న విద్యార్థులైనా, ఉద్యోగస్తులైనా, వ్యాపారమైనా, వృత్తిలో ఉన్న వాళ్ళైనా వాళ్ళకందరికీ కూడా అనుకూలంగా ఉండబోతుంది. ఖర్చుకు మించిన ఆదాయం లభించడం, అన్ని విధాలుగా సంతోషంగా ఉంటారు. ఉద్యోగ భద్రత చేస్తున్న వాళ్ళకి కలుగుతుంది. సంతోషంగా జీవిస్తారని చెప్పవచ్చు. ఇక 14, 15 తేదీలో మాత్రం కాస్త ఆందోళన ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. లేదా దూర ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులతో సంభాషణలు జరగడం ఇవన్నీ జరుగుతాయి. అలాగే ఖర్చులు అధికంగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. గురుగారు, మిథున రాశి వారు దోష నివృత్తి కోసం చేయవలసిన పరిహారాన్ని కూడా సూచిస్తారు. ప్రధానంగా ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఏంటంటేనమ్మా, ప్రధానంగా గురువు అనుకూలంగా ఉండబోతున్నారు. అయితే కాలసర్ప ప్రభావంలో ఉండడం వల్ల ఎంత అనుకూలంగా ఉన్నా ఆ గ్రహాలు కొంత అనుకూలంగా ఉండవు. కాబట్టి ప్రతిరోజు కూడాను కాలభైరవాష్టకము, దత్తాష్టకం రోజుకి 3 సార్లు పఠించే ప్రయత్నం చేస్తే ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వాడికి అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పవచ్చు. ధన్యవాదాలు గురు. సర్వం శ్రీ మమహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.